నువ్వే పట్టావు ఏం ముచ్చట పెట్టుకుంటా అంటే అరే కారు మావాడు మనవరన్నా సైడ్కు ఓకే సార్ ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెరీ గుడ్ మేడం మేడం ఇక్కడ మాట్లాడు దీనికేనా పేరు వచ్చి అనుకున్నా ఫోటో కట్ట చెప్తాను మన అతిథులు అయితే ముందు కానీ మనం మెట్టతో చిన్న కాలువ పైపులు చిన్న తీసుకుంటారు తక్కల పిల్లలు ఊకే తక్కల పిల్లలు అవుతున్నాయంటే ఆ తూము పెడుతుంది ఏడు ఒక్క రెడ్డి సార్ ఇంకొక రెడ్డి ఇంతే ముగ్గురు ఎందుకని చెప్పి పేపర్ కూడా తీసుకోండి బాగున్నాయి కొట్టూరి బాగా చూస్తుంటే జాగా మంచిగా ఉంది సెక్రటరీ గారు ఉన్నారా సెక్రటరీ గారు దేవునికి నాకు వస్తుంది చూస్తాను మంచిగా ఉంటాయి అటుకూడి ఇటుకూడి మంచి చెట్లు పెట్టింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే మనం ఆదిదేవుడిగా భావిస్తాం ఎవరమైనా కానీ తిరుపతి దానికి చాలామంది వెళ్ళి రావడం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది అట్లనే మన అరపేపల్లి గ్రామంలో మీరు అందరూ కూడా రాజకీయాలే అభివృద్ధి ముందు అని చెప్పి చాలా గొప్పగా కలిసి ఉంటారు ఇక్కడ వివిధ మతస్థులు కూడా ఉన్నారు పెద్ద ఎత్తున క్రైస్తవులు ఉన్నారు మహమ్మదీయులు ఉన్నారు హిందువులు దాదాపు 80% 70% ఉంటారు మరి అక్కడ మల్లికార్జున స్వామి ఆలయం కావచ్చు ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు రేణుకమ్మ ఎల్లమ్మ గుడి కావచ్చు తమ్ముడు వాళ్ళు మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం రజక సంఘం అప్పుడు ఇట్లా చర్చిలలో మస్జిద్ దగ్గరికి చాలా చోట్ల కూడా మనం వెళ్ళడం ఇంతకుముందు నర్సింగాపూర్లో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు పాలించింది దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే టీఆర్ఎస్ పార్టీ పాలించింది 9.5 సంవత్సరాలు మధ్యలో ఒక 17 ఏళ్ళు తెలుగుదేశం పాలించింది ఇక మిగతాదంతా కూడా 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది
వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగింది. ఒకటి మాత్రం రైతన్నల రాజ్యం ఇది అర్పపల్లి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చెరువు మంచిగా ఉంటుంది, ఊరు మంచిగా ఉంటుంది అనే పూర్వపు నానుడు ఏదో నేను పుట్టించింది కాదు. ఆ చెరువులో సరైన నీళ్ళు లేక, పంటలు రాక, తక్కలపల్లి, అర్పపల్లి గ్రామాల రైతులు ఒకరికొకరు దుర్భాషలు ఆడుకుంటున్నారు, మాటలు అనుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకనే సందర్భంలో పేపర్ గుడించుకోలే పెద్దగా వెంటనే ఒక 5 లక్షలు మంజూరు చేయించి ఓ గుత్తదారుని పట్టుకొని మిత్రుడు వైస్ ఎంపీ సురేందర్ గారు వచ్చిండ్రు, తిరుపతి రెడ్డి వచ్చిండు, ఇంకొక రెడ్డి సాబ్ వచ్చిండు, నేను వచ్చిన ఇన్ఫార్మ్ చేశాను. కానీ టైంకు, ఎందుకంటే ఆ కాంట్రాక్టరు అతి కష్టం మీద దొరకబట్టి చేస్తుంది. నాకు కొన్ని కారణాలు ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. సో తీసుకొచ్చి ఆయనతో ఒర్రెలో వేసినాం. ఇవాళ చెరువులేండి మళ్ళీ ఇక వేసినాక అంతకుముందు కరువు పోయిన 2 ఏళ్ళు అతివృష్టి. మన 2 చెర్లు తర్వాత దెబ్బతిన్నాయి, తొవ్వ దెబ్బతిన్నది, మత్తడి దెబ్బతిన్నది. రమణ గారు నేను వచ్చి చూసినాం. 15 లక్షల పైన మంజూరు చేయించినాం. వాటికి చేసినాం. అక్కడ ఒక కలవాటు కట్టాలి, రైతులకు ఇబ్బంది అయింది, నాకు బాగా గుర్తున్నది. అవి ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినాం. మొన్న నీళ్ళ మంత్రి గారిని కూడా పోయి కలిసి వచ్చినాం. ఎందుకంటే పార్టీలు ఏరైనా ప్రభుత్వంలో మీ సహకారంతో నేను కూడా గెలిచిన. నీళ్ళ మంత్రి గారిని నేను రమణ గారు పోయి కలిసినాం. తప్పకుండా ఆ రంగంలో కూడా మేము చేస్తాం మిగతా పనులు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక చిన్న విషయం మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఇవాళ ఎట్లయితే మనకు ఆనాడు కరువు ఉండే, పోయిన 2 ఏళ్ళు 7 నెలలో ఊహించని మాటలు పడ్డాయి. మన చెరువు కట్టలు తెగిపోయినంత పని అయింది, తెగినాయి. ఇవి ఒక ఘటనగా కాళేశ్వరం కూడా దెబ్బతిన్నాయి. దాన్ని ఇంజనీర్లుగా ఉన్న తప్పుంటే చర్య తీసుకోవాలి, కానీ జల్దీ మరమ్మతు చేస్తే మనకు నీళ్లు చివరి దాకా అందుతాయి. లేకపోతే అటు వరద కాలువకి వెళ్ళి తీసుకుపోతున్నారు. ఓ పక్కకి వెళ్ళి వరద కాలువకు తూము పెట్టించిన అంతర్గామ చర్యలకు కూడా నీళ్ళు ఇస్తలేరు. మీ ఊళ్ళో యాదవులకు, రెడ్లకు, దళితులకు, మా సర్పంచ్ అమ్మకు అంతా చుట్టాలే, బాధపడుతున్నాం. ఇవాళ నేను ఈ సందర్భంలో చేసేది చెప్తూ, ముఖ్యంగా కాళేశ్వరం అనేది ఉంటే పోయిన 4 ఏళ్ళకెళ్ళి నీళ్లు అక్కడి నుంచి కిందికి తీసుకుపోయాను. ఎస్ఆర్ఎస్పీ మనకు సరిపోయినాయి. రేపటి నాడు ఎండాకాలం మొన్న నీళ్ళు నింపుకున్నాం, అట్లా నింపుకునే పరిస్థితి ఉండేటట్టు కనబడతలేదు. నీళ్ళు అయిపోతూ ఉన్నాయి. నిరుడు ఈ టైంకు గని నీళ్ళు అయిపోలే, వర్షాలు పడి. కాబట్టి తప్పకుండా నేను మీ పక్షాన అడుగుతాం, మొన్న కూడా అడుగుతాం. ఇక అభివృద్ధిలో ఇంతకుముందు తమ్ముడు చెప్పారు, ఇటు బోర్వేలు కావాలన్నారు బ్రహ్మంగారి గుడికాడ, ఇంకా ఇక్కడ కూడా లేదన్నారు. తప్పకుండా మా వంతుగా చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ వేసారు, పాడేయండి. మనం ఒక రోడ్ వేసినాం, ఈ రోడ్ అంతా మొన్ననే వేసినాం. మళ్ళీ ఒక రోడ్ మాత్రం ఊర్లోకి వెళ్ళేసేది, టెండర్ కూడా అయిపోయింది, మిగిలిపోయి ఉన్నది. ఆ పనులు కూడా పూర్తి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయకుడు కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళీ 2వసారి శాసనసభకు, అసెంబ్లీకి పంపించడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడే దీనికి 7 లక్షలు, మళ్ళీ నన్ను 2 లక్షలు ఎమ్మెల్యే గారి సహకారంతో 9 లక్షలతోటి ఈ యొక్క నిర్మాణానికి పూర్తిగా సహకరించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా, ఈ గ్రామానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంకా ముందు కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా తప్పకుండా మేమందరం, మా జెడ్పీటీసీ గారు, ఇక్కడ ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, మరి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నారు, అందరినీ కూడా కలుపుకొని ఏ అభివృద్ధి అయినా కూడా అర్పల్లి గ్రామానికి అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మీరందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమేం పథకాలు వచ్చినాయో ప్రజలందరూ కూడా గమనించారు, అనుభవించారు. కాబట్టి ఇప్పుడు అమలు చేస్తా అని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు మరి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు నాట్లు వేయకముందే రైతు బంధు వస్తుంది. ఇలా నాట్లు వేసినాం, మళ్ళీ ఎదురు చూస్తున్నాం రైతు బంధు రాకపోయి. మరి పెట్టుబడి లేని వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు ఏంటంటే, రైతు బంధు వస్తే అంతో ఇంత పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడి లేకపోయి, రుణమాఫీ లేకపోయి, నీళ్లు లేకపోయి కొన్ని ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు, చెరువులన్నీ కూడా నీటి మట్టం తగ్గిపోతుంది. కానీ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, సంజయ్ అన్న గారు ఎక్కడ కూడా నీళ్లు ఒక మడి కూడా ఎండిపోకుండా అది చేయడం జరిగింది. అదంతా కూడా మీరు అందరూ కూడా, మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. దేనికైనా కూడా మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారితో పాటు మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దల